గుడితండ సీతాయపేట గుడితండ మాది సార్. మాకు 2 మెంబర్షిప్లు ఉన్నారు. నా పేరు దేవి సింగ్. మేము ఎస్టీ వాళ్ళం. మా రాలేదు సార్. 4 ఎకరాల భూమి ఉంది, ఇద్దరు పేరు ఉంది. 2 లక్షల రూపాయలు మా రైతు రుణం ఉంది సార్. అవి మాఫీ కావాలి. ఈ మాఫీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ జనము కాకపోతే రోడ్డు మీద ఎక్కి మళ్ళీ ఇబ్బందులు అయిపోతాయి. గవర్నమెంట్ పడిపోయేట అడిగేట్టు ఉంది సార్. జై శ్రీరామ్. అడుగు విలేజ్ సార్ మాది. నాన్న పేరు మీద 6 ఎకరాలు ల్యాండ్ ఉన్నాయి సార్. కొత్త పాస్బుక్ రాలేదు. కొత్త పాస్బుక్ లేనందుకు రుణమాఫీలో లిస్టులో పేరు రాలేదు. దయచేసి ఇది కూడా ఇట్లాంటి వాళ్ళని కూడా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరుతున్నాం సార్. గారు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు, నేను బయట పోయిన 10 సంవత్సరాలు బడి తిరగబట్టి నేను లోన్ తీసుకోటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వస్తుంది లోన్ తీసుకుంటున్నా, కడుతున్నా, రెగ్యులర్గా ఉన్నా. నాది రేషన్ కార్డులో పేరు లేదానికి నాకు రుణమాఫీ పత్తలేదు. నేను తీసుకున్న 1,40,000, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు. 1,40,000 రుణమాఫీ లేదు. నా రైతులు ఎంతమంది పేదలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ దయచేసి నువ్వు రుణమాఫీ చేయాలా. అందరు సగం మందికి ఇప్పుడు రూపాయల చాలా మందికి మాఫీ చేసినావు, 12 మందికి మాఫీ కాలేవు. రైతులంతా రోడెక్కి ధర్నా సిద్ధంగా ఉన్నాం. దుబ్బాక దర్పల్లి మండలం. నా పేరు మైపాల్ రామడు, గ్రామం మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. మొదటి విడత ముందు ప్రభుత్వం రేషన్ కార్డు లేకున్నా కానీ ఒక రేషన్ కార్డు 2 లక్షలు అన్నది. రేషన్ కార్డు లేని వల్ల కూడా రుణమాఫీ చేస్తున్నది. కానీ ఇప్పటివరకు రుణమాఫీ రాలేదు. దాదాపు ఈ చేసిన ఇది రుణమాఫీలో 40%, ఇప్పటివరకు 40% చేసింది. ఇంకా 60-70% ఇంకా రుణాలు చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు మిగిలిపోయారు. వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాలా. లేకుంటే రాబోయే కాలంలో మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నడి రోడ్డు పైన ధర్నాలు చేసే అవకాశం ఉన్నారు. కాబట్టి జై కిసాన్ జై జవాన్. అన్ని అర్హతలు ఉన్నా కానీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నది. కానీ ఇప్పటివరకు కూడా చేయలేదు. కొందరికి వేసి అందరికి వేసినట్టు ప్రభుత్వం ముందు చూపిస్తుంది, పేపర్ ప్రకటనలో మీడియా ద్వారా చూపిస్తుంది. కానీ దాదాపు 60-70% రైతులకు రుణాలు చేయలేదు. అర్హతలున్నా లేకున్నా కానీ కనీసం 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలని ప్రభుత్వాల రైతుల ఆవేదన. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రుణమాఫీ చేయాలని కోరుతున్నాము. మనకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో. కాబట్టి ఇక్కడ మేము వచ్చిన రైతులది వాళ్ళ స్టేటస్ చెక్ చేసి వాళ్ళ రుణ ఖాతా స్థితి ఏంటి అనేది చూసి వాళ్ళది మేము ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ చూసి వాళ్ళది ప్రాబ్లమ్స్ ఏంటో ఇక్కడ రాసుకొని వాళ్ళ నుంచి అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అన్ని అర్హతలు ఉన్న కొంతమంది 2B ప్రాసెస్లో ఉన్నాయి. వాళ్ళకి తొందరలోనే అమౌంట్ సెటిల్ అయిపోతుంది. కొంతమందిది 2 లక్షల పైన ఉన్న అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళది కూడా రావడం కొంచెం లేట్గా అవుతుంది. రేషన్ కార్డు ఒక 4 ఏళ్ల క్రితం రేషన్ కార్డు పడ్డారు ఆల్రెడీ. ఇప్పుడు రైతులకు అత్తలేదు. అందులోని రేషన్ కార్డులో NRI ఉన్నారు, దుబాయ్ వెళ్ళిన వాళ్ళది పేరు తొలగించినందున వాళ్ళది రేషన్ కార్డు లేదని వస్తుంది. వాళ్ళది కూడా రెక్టిఫై చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని మాకు తొందరగా సెటిల్ అయిపోయింది. కొడుకులు ఒకటి ఉండట్లా అస్తలేదు. చాలా మంది వాళ్ళది కూడా ప్రాసెస్ అంటే వాళ్ళది కూడా మేము తీసుకొని పెట్టుకుంటున్నాం గ్రీవెన్స్ కింద. అంటే 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు వాళ్ళది కుటుంబ సభ్యుల నిర్ధారణ కాలేదని వస్తుంది. కాబట్టి వాళ్ళే కూడా తీసుకొని మేము ఇవన్నీ ఆన్లైన్లో తొందరలోనే మాకు ఆన్లైన్లో మేము దీన్ని పంపిస్తాం.